సబ్స్క్రైబ్, షేర్, లైక్. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ 21 అల్ అంబియా దైవ ప్రవక్తలు సూరా. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 6. ما آمنت قبلهم من قرية أهلكناها أفهم يؤمنون. ఆయత్ నంబర్ 6. వీరికి మునుపు మేము నాశనం చేసిన ఏ జనవాసం కూడా విశ్వసించలేదు, ఇప్పుడు వీళ్ళు మాత్రం విశ్వసిస్తారా? వ్యాఖ్యానం 8. పూర్వం మేము నాశనం చేసిన వివిధ జాతుల వారికి మహిమలు చూపలేదని కాదు, వారు కోరినట్లుగా మేము వారికి మహిమలు చూపాము. కానీ మహిమల్ని చూసిన తరువాత కూడా వాళ్ళు విశ్వసించేందుకు నిరాకరించారు. తత్కారణంగా వారు మా ఆగ్రహానికి పాత్రులయ్యారు. ఇప్పుడు ఈ మక్కావాసుల అభీష్టం మేరకు వారికి మా సూచనలను చూపినా వారు విశ్వసిస్తారని అనుకుంటున్నారా? ముమ్మాటికి వీళ్ళు విశ్వసించరు. వీళ్ళ ధిక్కార వైఖరి ఇలాగే ఉంటుంది. వీళ్ళ వైర స్వభావంలో మార్పు రాదు. ఆయత్ నంబర్ 7. وما أرسلنا قبلك إلا رجالا نوحي إليهم فاسألوا أهل الذكر إن كنتم لا تعلمون. ఆయత్ నంబర్ 7. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీకు పూర్వం మేము ప్రవక్తలుగా పంపిన వారంతా పురుషులే. వారి వద్దకు మేము మా సందేశాన్ని వహీని పంపేవాళ్ళం. ఈ సంగతి మీకు తెలియకపోతే జ్ఞానులను గ్రంథవహులను అడిగి తెలుసుకోండి. వ్యాఖ్యానం 9. అంటే ప్రవక్తలంతా మానవ మాతృలే, పైగా వారంతా పురుషులే. మానవేతర వ్యక్తి కానీ పురుషేతర వ్యక్తి కానీ ప్రవక్తగా రాలేదు. దైవ దౌత్యం ప్రవక్త పదవి మానవ మాతృలకే పరిమితం. అందున అది పురుష ప్రపంచానికే ప్రత్యేకం. దీన్ని బట్టి అవగతమయ్యేదేమిటంటే స్త్రీమూర్తి ప్రవక్తగా నియుక్తం కాలేదు. స్త్రీ భౌతిక శారీరక పరిస్థితుల దృష్ట్యా దైవ దౌత్య బాధ్యత ఆమె కార్యపరిధిలోకి రాదు. వ్యాఖ్యానం 10. ఆయతులో చెప్పబడిన అహ్ల జిక్ర్ విద్యావంతులు అంటే గ్రంథం కల ప్రజలు అని భావం. అంటే పూర్వం అవతరించిన ఆకాశ గ్రంథాల జ్ఞానం కలవారు అన్నమాట. గత కాలంలో వచ్చిన ప్రవక్తలంతా మానవమాతృలా లేక మానవాతీతులా అని వారిని అడగండి. ప్రవక్తలంతా మానవులేనని వారు సమాధానమిస్తారు. ఈ వాక్యాన్ని ఆసరాగా తీసుకుని కొందరు మహానుభావులు తఖ్లీద్, ఎవరో ఒక పండితుని విధానాన్ని అనుసరించడం సరైనదేనని అంటున్నారు. కానీ ఈ ఆలోచన సరైనది కాదు. ఒక నిర్ణీత వ్యక్తి రూపొందించిన ఒక నిర్ణీత ఫిఖహ్ను, శాస్త్రాన్ని ముందు పెట్టుకుని ధర్మావలంబన విషయంలో దానిపైనే ఆధారపడటం, పూర్తిగా దాన్నే అనుసరించడం తఖ్లీద్. మరో విషయం ఏమిటంటే తఖ్లీద్లో నిర్ణీత పండితుని దగ్గర నుంచి ఎటువంటి సాక్ష్యాధారాలను అడగకుండానే అతని అభిప్రాయాన్ని అనుసరించవలసి ఉంటుంది. అయితే ఇక్కడ అరబీ ఆయతు 7లోని విషయం అందుకు భిన్నంగా ఉంది. ఎలాగంటే పై ఆయతులో ప్రత్యేకంగా ఒకానొక వ్యక్తిని అడిగి తెలుసుకోండి అని అనబడలేదు. తౌరాత్, ఇంజీలు గ్రంథాలపై క్షుణ్ణంగా అవగాహనకు ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకోవచ్చన్న అర్థం ఇందులో ఇమిడి ఉంది. కనుక ఒక వ్యక్తి అనుసరణ తఖ్లీద్ను గురించి ఈ ఆయతు ఎంత మాత్రము ప్రబోధించడం లేదు. పండితులను అడిగి తెలుసుకోండి అని మాత్రమే ప్రబోధించబడింది. సామాన్య ప్రజానికం, ముఖ్యంగా ధర్మజ్ఞానం లేనివారు పండితులను అడిగి తెలుసుకోక తప్పదు. ఈ విషయంపై
విభేదించడానికి ఎవరూ సాహసించలేరు. ఒకే వ్యక్తిపై ఆధారపడాలన్న ఆదేశం కూడా అందులో లేదు. ఇకపోతే తౌరాత్, ఇంజీలు గ్రంథాలు ఆకాశ గ్రంథాలా లేక మానవ కల్పిత గ్రంథాలా? అవి గనక ఆకాశ గ్రంథాలై ఉంటే పండితుల ద్వారా వాటిలోని అసలు విషయాలను గురించి అడిగి తెలుసుకోండి. ఈ ఆయతుకు సరైన భావం ఇదే. ఆయత్ నెంబర్ 8. وما جعلناهم جسدا لا يأكلون الطعام وما كانوا خالدين. ఆయత్ నెంబర్ 8. మేము వారి శరీరాన్ని వారు అన్నం తినకుండా ఉండగలిగేలా నిర్మించలేదు. వారు ఎల్లకాలం ఉండేవారు కూడా కాదు. వ్యాఖ్యానం 11. దైవ ప్రవక్తలు అన్నపానీయాలకు, జీవన్ మరణాలకు అతీతులు కారు. ప్రవక్తలకు ఆకలి దప్పికలయ్యేవి. వారు భోజనం చేసేవారు. వారు కాలధర్మం చెందేవారు. ఆయత్ నెంబర్ 9. ثم صدقناهم الوعد فأنجيناهم ومن نشاء وأهلكنا المسرفين. ఆయత్ నంబర్ 9. ఆ తరువాత మేము వారికి చేసిన వాగ్దానాలన్నిటినీ సత్యమైనవిగా నిరూపించాము. వారిని ఇంకా మేము కోరిన వాళ్లను కాపాడాము. హద్దు మీరిపోయిన వారిని మాత్రం అంతమొందించాం. వ్యాఖ్యానం 12. అంటే మేము మా వాగ్దానం ప్రకారం దైవ ప్రవక్తలను, విశ్వాసులను రక్షించి హద్దుమీరి ప్రవర్తించే అవిశ్వాసులను, సత్య తిరస్కారులను, ముష్రికులను మాత్రం తుదముట్టించాము. ఆయతుల నంబర్ 10, 11. لقد أنزلنا إليكم كتابا فيه ذكركم أفلا تعقلون. ఆయత్ నంబర్ 10. నిశ్చయముగా మేము మీ వద్దకు ఖురాన్ గ్రంథాన్ని పంపాం. అందులో మీ కొరకు హితబోధ ఉంది. అయినా మీరు గ్రహించరా? وكم قصمنا من قرية كانت ظالمة وأنشأنا بعدها قوما آخرين. ఆయత్ నంబర్ 11. దురాగతాలకు ఒడిగట్టే ఎన్నో జనవాసాలను మేము చెరిగేశాము. వారి తర్వాత వారి స్థానంలో మేము మరో జాతిని ప్రభవింపజేశాము. వ్యాఖ్యానం 13. ఖసమ అంటే అసలు ధ్వంసం చేయడం, విరగ్గొట్టడం అని అర్థం. అంటే మేము అరాచకానికి పాల్పడిన ఎన్నో జాతులను అంతమొందించాము, ఊకలా దంచివేశాం. నూహ్ జాతి తరువాత మేము మరెన్నో జనవాసాలను తుదముట్టించాము అని వేరొక చోట అనబడింది. బనీ ఇస్రాయిల్ 17. ఆయత్ నంబర్ 12. فلما أحسوا بأسنا إذا هم منها يركضون. ఆయత్ నంబర్ 12. వారు మా శిక్షను పసిగట్టగానే పలాయనం చిత్తగించారు. వ్యాఖ్యానం 14. తమపై ఏదో ఆపద విరుచుకు పడబోతుందని వారికి వినిపించగానే దాని నుంచి తప్పించుకునే ఉపాయాలు ఆలోచించసాగారు. ఉదాహరణకు మేఘగర్జనను విని లేక పెను తుఫాన్ను ప్రమాదాన్ని పసిగట్టి భూకంప సూచనలను అంచనా వేసి సురక్షిత స్థానాలకు తరలిపోయే సన్నాహాలు చేయటం. మూలంలో రకజున్ అనే పదం ఉపయోగించబడింది. మనిషి గుర్రం మొదలగు వాహనాలపైకి లంఘించి వాటిని వేగంగా పరిగెత్తించడానికి కాలితో వాటిని కొట్టడాన్ని రకజున్ అంటారు. అప్పటి నుంచి ఈ పదం పరిగెత్తడం అన్న అర్థంలో వాడబడుతుంది. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.